ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మనోన్మన్యే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వార ఫలాలను తెలుసుకుందాం. కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం 16 నవంబర్ 2025 నుండి మార్గశిర శుద్ధ తదియ శనివారం 22 నవంబర్ 2025 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి: కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, చంద్రభగవానుడు కన్యా రాశి నుండి వృశ్చిక రాశి వరకు, తులారాశిలో శుక్ర సంచారము, వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధగ్రహాల సంచారము, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహ సంచారము. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశులకు ఏర్పడబోయే వార ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. చంద్రభగవానుడు 6వ స్థానంలో సంచారం చేయడం వలన మేషరాశి వారికి ఆనంద అభివృద్ధులు వెల్లివిరుస్తూ ఉంటాయి. నూతన కార్యక్రమాలు జయప్రదమవుతూ ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యాలలో జయం పొందుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. సమస్త భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. స్థిర చిత్తము ఏర్పడుతూ ఉంటుంది. అభివృద్ధికి పూనుకునేటటువంటి అన్ని కార్యక్రమాలలో ఈ వారం మేషరాశి వారు చేసేటటువంటి పనులు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం కొంతవరకు నిలకడగా ఉంటుంది. ఉదర సమస్యలు వెంబడించినప్పటికీ కొంతవరకు ఈ వారం ప్రశాంతత నెలకొంటూ ఉంటుంది. రవి భగవానుడు 8వ స్థానంలో సంచారం చేయడం వలన శత్రువులు పెరుగుతారు. కష్ట నష్టాలు అధికమవుతూ ఉంటాయి. అలానే తెలియనటువంటి భయాలు మానసికంగా వెంబడిస్తూ ఉంటాయి. కలహప్రియత్వాన్ని పొందుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కలహం పెట్టి వీరు ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చివరికి వీరు చేసినటువంటి పనుల ద్వారా వీరికే ప్రమాదకారిగా అది మారుతూ ఉంటుంది. వార ప్రారంభంలో ఆనందాలు వెల్లివిరిసినప్పటికీ వార అంత్యముకు వచ్చేటప్పటికీ చిన్న చిన్న చికాకులు మళ్ళీ మొదలవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త పనులు చేసేటప్పుడు 1కి 5 సార్లు ప్రయత్నాన్ని చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా ఒక్కసారి చేస్తే జరిగేటటువంటి పనిని వీరు అధిక సంఖ్యలో చేయడం వలన వీరు కొంత ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు. ధన వ్యయం అవుతూ ఉంటుంది. మోకాళ్లకు సంబంధించినటువంటి నొప్పులు ఏర్పడతాయి. అకాలమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సమయంలో సరిగా తినకపోవడం వలన అది రోగానికి దారితీస్తూ ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు కొన్ని కష్టాలను ఏర్పడుతూ ఉంటాయి. ఈ కష్టాలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఇచ్చినటువంటి అప్పులు వసూలు కాక బాధపడుతూ ఉంటారు.